వృషభ రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెలలో అంతా కూడా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది, మీకంతా కూడా ఏ పరిష్కారం ఆచరిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, ఆర్థికంగా అష్టేజ్ ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణంగా ఏ గ్రహానికి అంతా కూడా జపాలు దానాలు ఆచరించాలి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మీ జాతకం మీద ఉంటుంది. కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాలు కలిగితో రాహుగ్రహంతో పాటు కలిగితూ ఉంటాయి. ఈ గ్రహ రీత్యా ప్రధానంగా చూసుకుంటే శుక్ర భగవానుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా మీకు యోగకరంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని గ్రహాలతోటి పాపగ్రహాలతో పాటు కలిగితూ ఉన్నాయి కావున మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు 18వ తారీఖు తర్వాత ఆర్థికంగా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సూర్యారాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి కార్యక్రమాల్లో భాగంగా శనీశ్వరుడికి, రాహువుకి, బుధ భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గోచారిత్యా ఉన్న ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా పోయి ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా పోతుంది. గోచారీత్యా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా తగ్గి మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా అనుకూలత పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అన్నదానాన్ని చేసుకుంటూ ఉండండి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించండి. గోమాతకంతా కూడా పచ్చిక తెలగబండి గ్రాసాన్ని అంతా కూడా మీ చేతితోటి సమర్పించడం వల్ల ప్రతినిత్యం కూడా గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహ గోచారంలో 3 గ్రహాల అనుకూలత ఉన్నాయి కావున ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకము, ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.